పెట్రోల్ బంకులకు వాహనదారులు క్యూ కట్టడంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2, 3లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని ఐఓసీ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి ట్రాఫిక్ జామ్ కావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. వివరాలు తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఏంటి సిటీలో ట్రాఫిక్ సిచ్యుయేషన్? ఈరోజు మధ్యాహ్నం నుండి కూడా ఒక్కసారిగా ఏదైతే పెట్రోల్ బంకులు క్లోజ్ అవుతాయని ఒక ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగా వాహనదారులు పెద్ద సంఖ్యలో కూడా పెట్రోల్ బంకులకు చేరిన నేపథ్యంలో దాని ప్రభావం మొత్తం కూడా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా పడిందని చెప్పాలి. ప్రస్తుతం మనం ఐకియా సెంటర్ వద్ద ఉన్నాం. ఐకియా సెంటర్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మనం చాలా క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. ఇది మొత్తం కూడా ఐకియా నుండి బయోడైవర్సిటీ గచ్చిబౌలి సిగ్నల్కి వెళ్లే రూట్. మొత్తం అటు అండర్ పాస్ సంబంధించిన వే కావచ్చు, ఇటు రోడ్డు పైన ఉన్న రోడ్డు కావచ్చు, మొత్తం కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే సరిగ్గా ఇది ట్రాఫిక్కి పీక్స్ టైంగా చెప్పుకోవాలి. సాయంత్రము విధులు ముగించుకొని కావచ్చు, లేదా కార్పొరేట్ సంస్థలకు సంబంధించి ఆఫీసులన్నీ క్లోజ్ అయ్యే టైం అనమాట. సరిగ్గా 5 o'clock తర్వాత ఈ ట్రాఫిక్ కంజెషన్ అనేది కొంతవరకు సైబరాబాద్ పరిధిలో పెరిగిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న రూట్ ఏదైతే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నుండి ఇటు ఐకియా సెంటర్ వచ్చే రూట్, ఇటు కింద ఉన్న రోడ్తో పాటు ఫ్లైఓవర్ కూడా మొత్తం జామ్ అయిపోయిన పరిస్థితి. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు, సైబరాబాద్ సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు కొన్ని డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. పూర్తిగా ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా రోడ్లపైనే నిలిచిపోయిన నేపథ్యంలో గంటల తడబడి ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్లు సరిగ్గా ఆఫీస్ టైమింగ్స్, ఆఫీసులన్నీ కూడా క్లోజ్ అయ్యే టైమింగ్స్లో ఒక్కసారిగా వాహనాలన్నీ రోడ్లపైకి యథావిధిగా వస్తాయి. సో సాధారణ సమయంలోనే కొంతవరకు ఈ ప్లేస్లో ట్రాఫిక్ కంజెషన్, ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతుంది. అలాంటిది పెట్రోల్ బంకుల వద్ద పెద్ద సంఖ్యలో వాహనదారులు రావడము, దానికి సంబంధించి ఆ ప్రభావము ట్రాఫిక్ పైన పడింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు సైబరాబాద్ సంబంధించి ఐకియా సెంటర్తో పాటు గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి గచ్చిబౌలి సిగ్నల్, దాంతోపాటు ఇటు ఐకియా సెంటర్ నుండి టువర్డ్స్ సైబర్ టవర్స్ వెళ్లే రూట్ మొత్తం కూడా ప్రస్తుతం ట్రాఫిక్ జామ్తో చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఇటు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంబంధించి ఇటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 and 2తో పాటు రోడ్ నెంబర్ 10, 12 కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ముఖ్యంగా పెట్రోల్ బంక్స్ ఏదైతే ఉంటాయో పెట్రోల్ బంక్స్కి అనుసంధానంగా ఉండే రోడ్స్ పైన కొంతవరకు ట్రాఫిక్ కంజెషన్, ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా కూడా కనబడుతుంది. ప్రస్తుతం మనం ఏదైతే ఐకియా సెంటర్ వద్ద దాదాపు ఒక 3 hours నుండి ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. కొంతవరకు ఐకియా నుండి ఇటు సైబర్ టవర్స్ టువర్డ్స్ ఐకియా నుండి గచ్చిబౌలి వెళ్ళే రూట్ మొత్తం కూడా దాదాపు ఒక 3 గంటల నుండి మనం విజువల్లో ఏదైతే సిచ్యువేషన్ చూస్తున్నామో ఇదే కంటిన్యూ అవుతుంది. కానీ బయోడైవర్సిటీ గచ్చిబౌలి నుండి ఐకియాకి వచ్చే రూట్ కొంతవరకు క్లియర్ అయిన పరిస్థితి. సో ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా ఆ వాహనాల్ని ఎప్పటికప్పుడు డైవర్ట్ చేసే ఒక పని అయితే చేస్తున్నారు. ఎందుకంటే మెయిన్గా సెంటర్స్ వద్దకు వచ్చి వాహనాలు ట్రాఫిక్లో చిక్కుంటే చాలా ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి ఇటు ఐకియా సెంటర్ నుండి ఒకవేళ ఇటు కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళే వాహనాలకు సంబంధించి కొంతవరకు కొన్ని రూట్స్ని బ్యారిగేడ్స్ పెట్టి బ్లాక్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఒక సెంటర్ 4 రోడ్స్ నుండి వచ్చే వాహనాలు ఇలాంటి ట్రాఫిక్ జామ్ సమయంలో ఒకే సెంటర్లో, ఒకే కూడల్లో కొంతవరకు కలిస్తే ట్రాఫిక్ జామ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. వాహనాల్ని డైవర్ట్ చేసే ఒక ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కానీ సరిగ్గా పీక్ టైం మనం చెప్పుకుంటున్నట్లు ట్రాఫిక్ సంబంధించి ఆ ఆఫీసులన్నీ ముగించుకొని ఇప్పుడిప్పుడే ఎంప్లాయీస్ అందరూ కూడా వెళ్తున్న టైం కాబట్టి చాలా వరకు ఈ ట్రాఫిక్ని చూసి ఇక్కడ ఎవరైతే ఈ పరిధిలో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళంతా కూడా వాహనాలని వదిలేసి ఎక్కువగా మెట్రోని ప్రిఫర్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ట్రాఫిక్ చాలా వరకు వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఒక 3 hours నుండి ట్రాఫిక్ కంజెషన్, అసలు వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి టైమ్స్లో వాహనాన్ని తీసుకొని రోడ్డుపైకి రావడం మంచిది కాదు అని కొందరు భావించి మనకి అధికారుల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి కొందరు వాహనాలని ఆఫీసులకే పరిమితం చేస్తూ అటు మెట్రో కావచ్చు, లేకపోతే ఇతర రూట్స్ ఎంచుకొని మెట్రో అయితే బెస్ట్ అండ్ సేఫ్గా ఇంటికి రీచ్ కావచ్చు ట్రాఫిక్లో చిక్కుకోకుండా అని కొంతవరకు ఎంప్లాయీస్ భావించి ఆ విధంగా ప్లాన్ చేసుకున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. కానీ దాదాపు ఒక 3 గంటలకు పైగా కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొత్తం 3 కమిషనరేట్ల పరిధుల్లో కూడా
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సంబంధించి మెయిన్ సెంటర్స్లో మాత్రము ట్రాఫిక్ కంజెషన్, ట్రాఫిక్ జామ్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో కూడా, ముఖ్యంగా రాచకొండ, సైబరాబాద్ రెండు కమిషనరేట్లు శివారు ప్రాంతాలని కలుపుకొని ఉంటాయి. ఇలాంటి శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా కొన్ని ఏరియాస్లో ట్రాఫిక్ జామ్ అనేది కొంతవరకు జరుగుతుంది అనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అవుట్స్కట్స్లో ఉన్న ఏరియాస్ సంబంధించి కూడా అక్కడ పెట్రోల్ బంకులు ఉన్న కారణంగా కొంతవరకు ఆ చుట్టుపక్కల ఉన్నవారు సిటీలో ట్రాఫిక్ జామ్ జరుగుతుంది, లేకపోతే బంకుల్లో పెట్రోల్ పోయట్లేరు కాబట్టి ఆ నియర్ బై ఉన్న ఆ శివారు ప్రాంతాల్లో ఉన్న బంక్స్కి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా కొంతవరకు కొన్ని ప్లేసెస్లో అవుట్స్కట్స్లో ఉన్న బంక్స్ వద్ద కూడా వాహనాల రద్దీ పెరిగిన కారణంగా అవుట్స్కట్స్లో ముఖ్యంగా ఇటు రాచకొండ, సైబరాబాద్ రెండు కమిషనరేట్లకు సంబంధించి శివారు ప్రాంతాలు ఏవైతున్నాయో అక్కడ కూడా కొంతవరకు ట్రాఫిక్ జామ్ జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. మొత్తము ఆ ఐక్య సెంటర్ ఎక్కడ చూసినా వాహనాలతోని కిక్కిడ్స్పై ఉన్న పరిస్థితి. వాహనాలతో గంటల తడబడి రోడ్లపైన ప్రయాణాలు చేస్తున్నారు. వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అటు కింద రోడ్డే కాదు, పైన ఫ్లైఓవర్ కూడా మొత్తం అటు కేబుల్ బ్రిడ్జ్ నుండి ఐక్య కావచ్చు, ఐక్య నుండి టువర్డ్స్ ఇటు ఏఐజీ హాస్పిటల్ వెళ్ళే రూట్ మొత్తం కూడా ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ జరిగింది. ఎక్కడికక్కడ వాహనాల రద్దీతో ఉన్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ వాహనాల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కువ వాహనాలు ఒకేసారి రోడ్లపైకి రావడంతో కొంతవరకు ట్రాఫిక్ పోలీసులు కూడా వాహనాల్ని ఇన్స్టెంట్గా డైవర్ట్ చేయడం కొంతవరకు ఇబ్బంది తలెత్తుంది అనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ఈ నేపథ్యంలోనే ఎక్కువ జామ్ జరిగే ప్రాంతాలు అనుకోవచ్చు, ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కడికక్కడ బ్యారిగేట్లను ఏర్పాటు చేయడము, వాహనాల్ని అన్ని ఒకే రూట్లో పంపించకుండా కొంతవరకు డైవర్షన్ చేసి పోలీసులు కూడా రంగంలోకి దిగారు. దాదాపు ఒక గంటన్నర నుండి సైబరాబాద్ సంబంధించి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పోలీసులు డైరెక్ట్గా ఏదైతే ట్రాఫిక్ కంజెషన్, ట్రాఫిక్ జామ్ జరిగే ప్రాంతాల్లోకి నేరుగా రావడము, ట్రాఫిక్ సంబంధించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకి ఎవరైతే మానిటర్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడింది, ఎక్కడ ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి కంజెషన్ ఏర్పడుతుంది అనేది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు వాహనదారులను కూడా పోలీసులు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్న పరిస్థితి. కొంతవరకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ రూట్స్ని ఎంచుకోవడం మంచిది కాదు అంటూ కూడా ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో వాహనదారులు, ట్రాఫిక్ పోలీసులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, కొంతవరకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ఎంటైర్ సిటీలో కూడా ట్రాఫిక్ జామ్ అనేది జరిగింది కాబట్టి వాహనదారులు కూడా సహకరించాలనే అపీల్ మాత్రం ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నారు. కానీ ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించి ఇటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 and 2, 10, 12తో పాటు సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించి మాత్రము ఇక్కడ ఐక్య సెంటర్ నుండి గచ్చిబౌలితో పాటు సైబర్ టవర్స్ ఈ రూట్ని ఎంచుకోకుండా ఆల్టర్నేట్ రూట్స్లో ట్రావెల్ చేయాలనే ఒక అపీల్ ట్రాఫిక్ పోలీసులు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ రూట్స్లోకి వచ్చి దాదాపు 3 గంటల నుండి కూడా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఒకవేళ షెడ్యూల్స్ ఇటువైపు ఏమన్నా ఉంటే ఈ రూట్స్కి వెళ్ళే వాళ్ళు ఆల్టర్నేట్ రూట్స్ ఎంచుకొని ట్రావెల్ చేయాలి అనే ఒక విజ్ఞప్తి మాత్రం ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నారు. సో ఇంకొక గంటన్నర వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్, ఈ ట్రాఫిక్ కంజెషన్ అనేది క్లియర్గా ఉండే అవకాశం ఉంది. ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా దాదాపు ఇంకొక 1 hour నుండి 1.5 hours మొత్తం ఐక్య సెంటర్ వద్ద ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి సమయం పట్టే అవకాశం అయితే కనబడుతుంది. సౌజన్య.